సుదీర్ఘంగా ఈ కేసు కోర్టులో విచారణకు వస్తుంది, పదే పదే మనం అన్ని మీరందరూ కూడా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు తాజాగా 2 సంవత్సరాల తర్వాత ఈ కేసులో ప్రధానమైన నిందితుడిని ఇట్లా ఈ విధంగా ఒక మిస్టరీగా మార్చేయడానికి పోలీసుల వ్యవహారం ఎలా అనిపిస్తుంది? పోలీసుల వ్యవహారం ఎలా అనిపిస్తుందంటే నిజమైనటువంటి నేరస్తులను దాయటం కోసం, అంతేకాకుండా ఇందులో నేరస్తులు పోలీసులు కూడా అండి. ఎందుకంటే సిపి ఆనంద్, అలాగే ఏకే ఖాను, సిపి రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రస్తుతం వచ్చినటువంటి సీతారామాంజనేయులు కూడా ఒక నేరస్తుడే. ఎందుకంటే ఇప్పుడు సత్యంబాబుని పరారీ అని చెబుతున్నారు. పరారీ కాదండి, చంపేసినన్నా ఉండాలి, లేదా ఈనాడు వర్షాలు వచ్చినాయి కాబట్టి ఏ వాగుల్లోనైనా ఇస్రేస్ అయినా ఉండొచ్చు. దీనికి బాధ్యుడు సీతారామాంజనేయులు కూడా. అంతేకాకుండా సిఐ ఇబ్రహీంపట్నం సిఐ హనుమంతరావుకి అసలు ఈ కేసుతో సంబంధమే లేదు. బట్ ఇప్పుడు సూర్యాపేటలో వెతుకుతున్నామని అంటే అసలు ఎస్కార్ట్ తో పాటు సిఐ హనుమంతరావు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళందరినీ సస్పెండ్ చేయాల్సిన అగత్యం ప్రభుత్వానికి ఉంది. వీళ్ళేంటంటే ఇలాంటి నేరస్తులు అంటే కోనేరు రంగారావుకి సంబంధించినటువంటి నేరస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళని దాయటం కోసం సత్యంబాబుని సమాజ్ చేశారు. సమాజ్ చేసేస్తే కేసు క్లోజ్ అయిపోతుంది. మీరు చెప్పండి, మేమంతా చాలా సిన్సియర్ గా ఉన్నాము, మేము సత్యంబాబు తనంతట తానే అదృశ్యమయ్యాడు కానీ మా దీంట్లో మా ప్రమేయం ఏలేదని చెప్తున్నారు. అందుకోసమే వెంటనే 8 మంది సిబ్బందిని కూడా నేను సస్పెండ్ చేశాను మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చెప్తున్నారు. ఇది ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఇంతమంది ప్రేక్షకులందరూ చూస్తున్నారండి. అడుగు తీసి అడుగు వేయలేని సత్యంబాబు 10 మంది ఎస్కార్ట్ ఉన్న పోలీసులు ఉన్న వాళ్ళని తప్పించుకొని వాళ్ళ కన్ను గొప్పి పరారీ అయ్యాడంటే ఇది వాస్తవమా? మనకు వేసుకున్నాం, పోలీసులను కాదు, మనం వేసుకున్నాం. ఇది వాస్తవమా? అవాస్తవమే. ఎందుకంటే ఆయిషా కేసుని పూర్తిగా క్లోజ్ చేయటం కోసం వేస్తున్న పథకాల్లో ఇది పరాకాష్ట అండి. సత్యంబాబు అమాయకుడు, అనామకుడు, ఏమీ లేనివాడు, సపోర్టు ఏం లేదు, వీడొక్కడే దొరికాడు. వాళ్ళకి దొరికిన వాళ్ళందరూ మరియు ఆ రాజకీయ నాయకుల యొక్క మనవల్ని కాపు కాయటం కోసం, వాళ్ళని దాచటం కోసం రోజు రోజుకి వాస్తవాలు అనేవి ప్రజలందరికీ తెలిసిపోతున్నాయి. ఈ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, వీళ్ళందరి ద్వారా ఆయిషా కేసులో ఉన్న వాస్తవాలు ఏంటి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు అనేది రోజు రోజుకి క్లియర్ గా అర్థమైపోతోంది. ఖచ్చితంగా కేసును క్లోజ్ చేసే ఉద్దేశంతోనే సత్యంబాబుని మాయం చేశారు. నో డౌట్ అండి. సత్యంబాబుని కావాలనే కేసు క్లోజ్ చేయాలి అంటే సత్యంబాబు పరారీ అయిపోయాడు. రేపు ప్రొద్దున ఏం చేస్తారంటే పారిపోతూ ఉంటే మేము పట్టుకోలేకపోయాం, కాల్చి పారేసామని ఏదో ఒక కథనం అల్లి సత్యంబాబుని క్లోజ్ చేస్తారండి. మా పాప కేసుని పూర్తిగా ఫర్దర్ గా ఇప్పుడు దీని మీద ఏం చేయబోతున్నారు? మీరు ఒక బాధిత కుటుంబంగా మీ కన్న పాపని దారుణంగా చంపేశారు. దీని మీద ఇప్పుడు మరి ఫైనల్ ఈ కేసులో మరికొద్ది రోజుల్లో తీర్పు వస్తుందన్న దశలో ఒక ప్రధానమైన నిందితుడు కూడా తప్పించుకుని పోలీసులు చెప్తుంటే మీరేం చేయబోతున్నారు? మేమే న్యాయ పోరాటం చేస్తామండి. ఈ విషయాన్ని ప్రజలందరూ ఇప్పుడు గుర్తించారండి. ఇప్పుడు ఇది ప్రజలకు తెలియజేస్తాము. ప్రజల నుంచి మాకు సపోర్ట్ తీసుకుంటా న్యాయ పోరాటం చేస్తామండి, తప్పకుండా చేస్తామండి. దీన్ని వదిలే ప్రసక్తి లేదండి. మా పాప కేసులో మా పాపకు అన్యాయం చేసిన వాళ్ళందరికీ శిక్ష పడాలి. ప్రజల కళ్ళ ముందు కోర్టులో శిక్ష పడి తీరాలి. దీనికోసం ఎంతవరకైనా వెళ్తామండి. ఒక విషయం అండి, ఇప్పుడు పాప పోయి మేము బాధపడుతున్నాం అంటే ఇది అమాయకంగా ఒక పాపని హత్య చేశారు. అసలు మా పాప ఎలాంటి సంబంధం లేదు, అలాంటి దాన్ని అమాయకంగా బలి తీసుకున్నారు. అలాగే ఒక అమాయకుడిని కూడా బలి తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ 2 తల్లులు, అమాయకులైనటువంటి తల్లుల బిడ్డల్ని పట్టన పెట్టుకుంది పోలీసు వ్యవస్థ ముందు. కాబట్టి ఈ ఉసురు పోలీసులకి ఈనాడు వచ్చినటువంటి సీతారామాంజనేయులకి తగులుతుంది, అలాగే సిపి ఆనంద్కి తగులుతుంది, అలాగే సిపి రాజేంద్రనాథ్ రెడ్డికి, అలాగే ఏకే ఖాన్కి కూడా తగులుతుంది. కొంతమందికి తగిలిందండి. మా ఉసురు ఊరికే పోలేదు. ఈ వినాశ బుద్ధికి విపరీత బుద్ధులు వస్తాయని చెప్పి వినాశనానికి వచ్చిందండి ఈ పోలీసు వ్యవస్థకి. అందుకే మా పాప జోలిపోయారు, మా పాప మట్టు పెడుతుంది అందరినీ. అలాగే పాప అమాయకుడైనటువంటి వాడిని బలి తీసుకున్నారండి. నాకు ఇంకో బాధ ఏంటంటే నా పాప పోతే మేము ఎంత బాధపడుతున్నామో. నాకు ఇప్పుడు ఆ సత్యంబాబు పరారీ అంటే నాకు నమ్మటం లేదండి. అతన్ని కూడా బలి తీసుకుందండి పోలీసు వ్యవస్థ. కాబట్టి ఈ 2 తల్లులు ఉసురు టీవీ చూస్తూనే ఉంటారు. ఈ ఉసురు తప్పకుండా దొరుకుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సర్వనాశనం అయిపోతుంది. పోలీసు వ్యవస్థ ఎలా అతలాకుతలం అవుతుందో ఒక్కసారి మీరు ఈ మీడియా ద్వారా మీరు అప్పుడు నన్ను గుర్తు చేసుకోండి. ఆయిషా మీద తల్లి ఇలా చెప్పించింది అని. సర్వనాశనం అయిపోద్ది పోలీసు వ్యవస్థ అంతా కూడా.
అంటే మీరు ఫైనల్ గా ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే పోలీసులు ఈ కేసులో పర్టికులర్ గా ఎవరిని కాపాడటం కోసం అని చెప్పేసి ఇలా చేస్తున్నారంటారు? కోనేరు రంగారావు మనవాళ్ళు అండి. నేను ఇప్పటికీ గంటాపదంగా చెబుతున్నాను. కోనేరు రంగారావు మనవాళ్ళు, కోనేరు సతీష్, కోనేరు సురేష్, అబ్బుష్ గణేష్, చింతా పవన్ కుమార్, రాజేష్, అలాగే కోనేరు పద్మ నాడు వైజాగ్ లో కోనేరు మనవాడి దగ్గరే ఉందండి, కాంట్రాక్ట్ చేస్తున్నారు, పట్టుకోండి కావాలంటే మీ మీడియా ద్వారా. అలాగే కవిత, సౌమ్య, ప్రీతిలుగు వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు వాళ్లే. వీళ్ళందరూ కూడా నేరస్తులు. వీళ్ళని కాపాడడం కోసమే పోలీసులు ఈ పని చేస్తున్నారండి. మరి మీరు చెప్పండి, మొత్తం మీ గ్రామస్తులు కావచ్చు, అదేవిధంగా ఒకవైపు బాధిత కుటుంబం కూడా మీ వెనకాలే ఉన్నారు. అయితే పోలీసులు మాత్రం ఒక టార్గెట్ పెట్టుకున్నట్టు సత్యంబాబుని వేధిస్తున్నారని మీరు చెప్తున్నారు. సత్యంబాబుని అసలు ఎందుకని వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? ఎందుకు చేస్తున్నారంటే ఉండోడు డబ్బులు తీసుకున్నారుగా, డబ్బులు తీసుకొని సూట్ కేసులతో డబ్బు వచ్చి డబ్బు తీసుకొని పిల్లల తల్లు ఆయుధ దేనికుంటా అమాయకులను బలి చేయటానికి. వాడు చచ్చిపోతే ఈ కేసు ఇంతటితో పోద్ది. వాడు బతుకుంటే మరి కేసులను బయటపడతాయి కదా. అప్పుడు వీళ్ళ జీతాలు ఉండవు, వీళ్ళ ఉద్యోగాలు డిస్మిస్ అయిపోతాయి. ఇప్పుడు వాడు అది వాడు బాధ. ఎడిపోతున్న ఎస్టాట్ లో ఉన్న సత్యం బాబు, ఇవాళ సత్యం బాబు తప్పించుకోలిపోయాడు. వరదలో పడేశారా లేకపోతే నన్ను సావదేవి చెత్త కుప్పల్లో పడేసేచ్చారండి. నా బంగారం అసలు కొడుకుని కేసపాళ్ళు చేతుల్లో పెట్టి వాళ్ళు మట్టి చేసి వచ్చారు. ఎంతమందికి అండి పొలిటీషియన్, ఎంతమంది ఒక చేసి నేరత్తులు పట్టుకొని ఖైదీలు అప్పు చెప్పమని కానీ హత్యలు చేయమని చెప్పలా, వాళ్ళని సాగొట్టమని చెప్పలేదండి పోలీసు వాళ్ళకి. అదే న్యాయం. ఒక హత్యలు చేసిన వాళ్ళు తీసుకొని జైలుకు అప్పు చెప్పి అంతే. మీకు ఏం సంబంధం అని నా కొడుకుని ఆ చెయ్యని నేరానికి ఉంచింది, తీసుకొని ఉంచింది కాక చివరికి సాగు కూడా తయారు చేసి వరదలు వచ్చింది, వరదలు వేశారు. నా కొడుకుని ఆడ కైమా చేసి వచ్చారు. ఆయేష హత్య కేసు కాకుండా మొత్తం 9 కేసులు కూడా సత్యంబాబు మీద పెట్టడం జరిగింది. ఇంత కరుడు కట్టినటువంటి నేరస్తుడు అంటారు సత్యంబాబు. సత్యంబాబు నేరస్తుడు మీరు అంటున్నారు, నేను అంటున్నా అబద్ధం ఆడను. బిడ్డ బయటికి పోయి ఏ ప్రకారంగా వచ్చి తల్లికి తెలుసు. బిడ్డను ఏ ప్రకారంగా మంచిది ఉన్నవాడు డబ్బు వేసుకుపోయి కూలీలు చేసినా రౌడీ యత్నంగా చేసినా కూడా ఒప్పుకో. మనం పూరు గుడిసెల నుంచి బతికే వాళ్ళకి అలాంటి నేరాలు చేస్తే తల్లి ఏ తల్లి ఒప్పుకో. నా కొడుకు చేయపోమంటే దేశం కూడా నాకు న్యాయం జరగటానికి చిత్తపడుతుంది. అదే నేరత్తుడయ్యా అయ్యా గోండయ్య హత్యలు చేసేవాడికి ఎప్పుడు ముంగలకు రాడు. వాడు డబ్బు ఉండడు, డబ్బులతో ఎడబెట్టి జనాలు కొనుక్కుంటున్నాడు. నేను డబ్బులు లేకుండా ఏసై పాదాలు పట్టుకొని ఈ బిడ్డలందరూ హృదయాల్లో జరబడి నాకు సహాయం చేయటానికి నేరత్తుడు కాదని ఎక్కడైనా చెప్పుటానికి సిద్ధపడుతున్నారు. డబ్బు కాదండి మనిషికి న్యాయం. నా కొడుకు 9 కేసులు చేసిండని అంటున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ వాళ్ళు, పోలీసులు ఎవరు మంచిలు తాగారు, ఎవరు గుడ్లు కప్పుకున్నారు. నా కొడుకు నేరత్తుడు అన్నారు. 9 కేసులు. ఏ కేసు నా కొడుకు సిపిమనండి. ప్రభుత్వానికి కానీ లేదా హోమ్ డిపార్ట్మెంట్ కానీ మీరు ఏమని కోరుకుంటున్నారు? ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి స్పష్టంగా చెప్పండి. డిమాండ్ చేసి చేసిన నేరత్తులు పట్టుకోవాలా, నా కొడుకుని ఏం చేశారో పోలీసు వాళ్ళని కూడా పట్టుకోవాలా. నేను అదే కోర్టు వారిని మరీ బతిలాడుకోవస్తాను. రెండోది ఏమీ లేదు. చేసిన నేరత్తులు మంగళ దేశం రావాలి. వాళ్ళని తీసుకొచ్చా కానీ పోలీసు వాళ్ళు కూడా బయటకు వస్తారు. వాళ్ళని దేశం రాకుండా వాళ్ళని కంపెట్టి ఆడ ఉంచి వీళ్ళని నాటకం ఆడుతున్నారంటే ఈడు అమాయకుడికి ఏమీ లేదు, వెనక అండ లేదు, తిండి లేదు. ఈయన పట్టుకొని కేసు ఇంతటితో చేద్దామని చేస్తున్నారు. అసలు వాళ్ళని పట్టుకోవాలని తల్లి బిడ్డను బాగా పట్టుకుని తల్లి కూడా మరీ అని చెబుతుంది. చెప్పినా కూడా తల్లి మాట కూడా ఇంట్లో చివరికి నా కొడుకుని కూడా పట్టణ పెట్టుకోవటానికి 2 తల్లిలో మా ఉసిరి తప్పక తగులుద్ది. ఏ కత్తి పట్టుకున్నాడు ఆ కత్తిలో నా కొడుకుని చావదింగండి, ఆ బిడ్డను చావ సరదాగా ఉండమనుకోండి, తర్వాత ఉంటుంది మీ బతుకు. అసలు ఎందుకని మీ అబ్బాయిని టార్గెట్ గా చేసుకుని పోలీసులు అందరూ కూడా గత 10 గంటలు అవుతుంది, 11 గంటలు అవుతుంది, కనీసం నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, కనీసం తినలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎక్కడన్నా మీ అసలు లేకపోతే బంధువులు కానీ ఎవరైనా ఉన్నారా మీకు ఆ ఏరియాలో? నాకు ఎవరు లేరండి. ఉంటే ఒక్కళ్ళు కాకపోయినా ఒకళ్ళని చెప్పరండి. అసలు పోవటానికి ఎదుగుతాడండి. బాగుడు నడిచే టైంలో 2 సంవత్సరాల నుంచి మీ కట్టలో ఉన్నప్పుడే నా కొడుకు తీసి అడుగుది న్యాయానికి నిలబడ్డాడు. వాళ్ళు ఎమ్మటి తిరుగుతుండే పోతుండే, వాళ్ళు ఏది పెట్టినా తింటుండే వస్తుండే. కానీ మేనన్నా అడుగు తీసి అడుగు బయట పెట్టిన మీరు 10 మంది పోలీసులు ఎప్పుడు అంటున్నారు నా కొడుకు బాగున్నాడు. ఇవాళ బయటకు పోతే తప్పించుకొని నా కొడుకు అంత పోయే స్థితిలో ఉండడా? మనుషులు చూస్తే చేతుల మీద తప్ప చేతుల మీద తీసుకొస్తారు. వాడు ఎడు బాగలుగుతారు. లేదు నా కొడుకుని మట్టిలో గలిపారు, లేకపోతే నీళ్ళల్లో ఇసిరి కొట్టారు. నా కొడుకు అంత అల్లాడుకుంటూ పోయిండు. లేదు పోలీసు వాడు కావాలని చేస్తున్నారు. ఎత్తుమాను ఇప్పుడు బ్రతికిలేడు అనుకుంటున్నారు మీరు? పోలీసులు పోలీసు వాళ్ళు చేసే ఉండాలి. నా కొడుకు బతికే ఉంటే నా కొడుకు నా కళ్ళే కదా కనపడాలో. మాట్లాడినప్పుడు నా కొడుకు బతికొని నమ్ముతాను. అంత పది నేను నమ్మను. నా కొడుకు లేడు. నా కొడుకుని ఏ చెత్త కుప్పలో సాగొట్టి చెత్త కుప్పలో వేశారు. వర్షం వచ్చిందిగా వరదలో తందుటి వేసి కొట్టారండి. బరువు తీసుకున్నారు పోలీసు వాళ్ళు. మంగళ మర్తి అని బరువు తీసుకుంటే మాకు ఏ బాధలు రావు. ఇళ్ళుంటే మాట చిన్నగా ఇవన్నీ బయటకు వస్తాయి అని
వాళ్ళు ఎత్తుమానం వేసుకున్నారు, నా కొడుకుని బరువు దించుకున్నారండి. ముంగల కన్న కొడుకు కోత కడుపు తెలుస్తాం. అదే నా బిడ్డ అసలు బిడ్డలు వాళ్ళకి ఆ అన్యాయం జరిగితే వాళ్ళకి ఎంత గుండె కోకబడుద్దో వాళ్ళకి ఒక్కసారి తెలుసుకుంటారు. ఇప్పుడు కాదండి, తెలిసి వచ్చే రోజులు వస్తాయి. ఎవరు బతుకులేనా బజారును పడే రోజులు వస్తాయండి. మనం చెప్పక్కర్లేదు, దేవుడు అన్నాడు న్యాయం చేస్తాడు. ఆ తల్లి బిడ్డను పోయి అల్లాడుతాను, నేను కొడుకును బాగొట్టు మా న్యాయం దేవుడు అన్నాడు తీర్చుడండి. మేము కాదు తీర్చేది, దేవుడు తీర్చుడు.